శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టర్ 3 సూపర్ బ్లాక్ డి లో నిర్మిస్తున్న మినిస్టర్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ మినిస్టర్ బంగ్లాస్ మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో 35 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఈ 35 బంగ్లాస్ కి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ స్టేటస్ ఏంటంటే, కొన్ని బంగ్లాస్ ఏంటంటే ఇంటర్నల్ గా ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని బంగ్లాస్ కి ఇంటర్నల్ గా ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఫ్లోరింగ్ కానివ్వండి, ఇంకా ల్యాండ్స్కేపింగ్ వైపు ఇవన్నీ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇంటర్నల్ గా రోడ్స్ దగ్గర కూడా ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ స్ట్రీట్ లైట్స్ కోసం పోల్స్ బిగించడం కానివ్వండి అవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఏంటంటే ఇక్కడ మొత్తం అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇంకా సివేజ్ కానివ్వండి, ఇంకా డ్రైనేజ్ కి సంబంధించిన నెట్వర్క్ మొత్తం అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 12 meters విడ్త్ అయితే ఉంటాయి. ఈ మినిస్టర్ బంగ్లాస్ ఒక్కొక్క బంగ్లా G+1 స్ట్రక్చర్ తో అయితే ఉంటుంది. ఒక్కొక్క బంగ్లా 2000 square yards లో దాదాపు 7,963 SFT తో అయితే ఉంటుంది. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, కొన్ని బంగ్లాస్ కి పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే కొన్ని బంగ్లాస్ దగ్గర అవుట్ సైడ్ వైపు ఎలివేషన్ కి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ఇంటర్నల్ గా అన్ని పనులు అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ప్రెసెంట్ ఈ మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన సైట్ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందా అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన సైట్ ఏరియా మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో ఈ 35 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్క బంగ్లా వచ్చేసి 2000 square yards లో అయితే ఉంటుంది. దాదాపు 7,900 SFTతో అయితే నిర్మిస్తున్నారు ఒక్కొక్క బంగ్లా. కొన్ని బంగ్లాస్ కి సంబంధించిన స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ లైన్ లో ఉన్న బంగ్లాస్ మొత్తం చూడండి, స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇంటర్నల్ గా వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్, అలాగే లోపల ఏంటంటే ఫ్లోరింగ్ కానివ్వండి ఇవన్నీ పనులు అయితే చేసుకుంటున్నారు. అలాగే కొన్ని బంగ్లాస్ వైపు ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా ఇంటర్నల్ గా ఉన్న రోడ్స్ వైపు కూడా ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ లైన్ లో ఉన్న బంగ్లాస్ అన్ని ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ తో పాటు ఈ అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి ఒక్క బంగ్లాకి సంబంధించిన కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ప్రతి ఒక్క బంగ్లాకి ఫ్రంట్ సైడ్ వైపు సర్వెంట్ రూమ్లు, అలాగే సెక్యూరిటీ రూమ్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఈ లైన్ లో ఉన్న బంగ్లాస్కి ఏంటంటే సగం వరకు పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. అలాగే స్ట్రక్చర్ అయితే ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటర్నల్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఈ మినిస్టర్ బంగ్లాస్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టర్ 3 సూపర్ బ్లాక్ డి లో అయితే ఉంటాయి. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే E3, E4, N11, N12 రోడ్స్ కి మధ్యలో అయితే ఉంటాయి. ఇంటర్నల్ గా 12 meters తో ఉండే రోడ్స్ అయితే ఉంటాయి. ఆ రోడ్ల వైపు ఏంటంటే అండర్ గ్రౌండ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. పవర్ లైన్స్ కానివ్వండి, ఐసీటీ లైన్స్ కానివ్వండి, అలాగే సివేజ్, వాటర్ సప్లై నెట్వర్క్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఈ లైన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ మినిస్టర్ బంగ్లాస్ కి పక్కనే ఏఎస్ ఆఫీసర్స్ కి సంబంధించిన ఇంకో 15 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఆ ఏఎస్ ఆఫీసర్స్ కి సంబంధించిన 15 బంగ్లాస్ వచ్చేసి సెక్రటరీ బంగ్లాస్ అన్నమాట. పరిపాలన పరంగా అన్నీ ఒకే చోట ఉండాలని చెప్పి అడ్మినిస్ట్రేషన్ మొత్తం కోర్ క్యాపిటల్ ఏరియాలో అయితే ఇంక్లూడ్ చేశారు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. దాంట్లో భాగంగా మినిస్టర్స్ కి, జడ్జెస్ కి బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకి టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ కి బంగ్లాస్ తో పాటు టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్ కి హౌసింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడే ఉంటున్నాయి. గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అంటే జీఓస్ కానివ్వండి, NGOs కానివ్వండి, అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ కి ఇక్కడే హౌసింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోనే అడ్మినిస్ట్రేషన్ పరంగా, పరిపాలన పరంగా అన్ని ఒకే చోట ఉంటాయి. అలాగే ఇంకా రెసిడెన్స్ పరంగా వాళ్ళు ఉండడానికి కూడా ఇక్కడే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు.
ఈ మినిస్టర్ బంగ్లాస్‌కి దగ్గరలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ ఉంటాయి. అలాగే పెరేడ్ గ్రౌండ్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా N11 E4 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ మినిస్టర్ బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఇంకా ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా రోడ్లకు సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. కనెక్టివిటీ పరంగా అన్ని రోడ్ల వైపు నుండి కనెక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి చూడండి ఈ లైన్‌లో బంగ్లాస్ మొత్తం ఎలా కనిపిస్తున్నాయో. ఈ లైన్‌లో ఏంటంటే ఇప్పుడు రోడ్లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంటర్నల్‌గా ఉండే రోడ్స్‌కి సంబంధించిన గ్రావెల్ మొత్తం ఏసుకొని దానిపైన ఏంటంటే జీఎస్బీ అయితే వేశారు. అలాగే ఇక్కడ ఇంటర్నల్‌గా ఏంటంటే పోల్స్ కూడా వేస్తున్నారు. అంటే స్ట్రీట్ లైట్‌ల కోసం పోల్స్ కూడా వేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బంగ్లాకి సంబంధించిన స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయి, పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి, కొన్ని బంగ్లాస్‌కి ఏంటంటే ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి. కొన్ని బంగ్లాస్ వైపు ఏంటంటే ఇంటర్నల్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఈ మినిస్టర్ బంగ్లాస్, జడ్జెస్ బంగ్లాస్ వచ్చేసి బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. మొత్తం 26 ఎకరాల్లో ఉన్న ఈ సైట్ ఏరియాలో ఈ సరౌండింగ్స్‌లో 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూడా వస్తుంది. ప్రతి ఒక్క బంగ్లాకి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం చూడండి. కొన్ని బంగ్లాస్ వైపు ఏంటంటే ఇంటర్నల్‌గా ఒక్కొక్క బంగ్లాకి కాంపౌండ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఎలా కనిపిస్తున్నాయో బంగ్లాస్ అన్నీ. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.